ఇద్దరు అత్యంత శక్తివంతమైన నేతలు మళ్లీ ఒకే వేదికపైకి రాబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారైంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ మెగా పొలిటికల్ ఈవెంట్ జరగబోతుంది అంటూ వైట్ హౌస్ వర్గాలు బాంబు పేల్చాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రధాని మోదీపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. అసలు ట్రంప్ భారత్ పర్యటన వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? చైనాను కట్టడి చేసే వ్యూహమా, లేక సరికొత్త ఆర్థిక సామ్రాజ్య స్థాపనక? వాషింగ్టన్ టు ఢిల్లీ నడుస్తున్న ఈ గ్లోబల్ థ్రిల్లర్ డ్రామాపై స్పెషల్ రిపోర్ట్. అంతర్జాతీయ రాజకీయ ముఖ చిత్రంపై భారత్ అమెరికాల బంధం సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతోంది. ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన G7 సదస్సు వేదికగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సుదీర్ఘ భేటీ ఇరు దేశాల వ్యూహాత్మక బంధాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. కేవలం దేశాల మధ్య సంబంధాలే కాదు, ఇద్దరు అగ్రనేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఇప్పుడు అంతర్జాతీయ సమీకరణాలను శాసిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ప్రారంభంలో ట్రంప్ భారత్ పర్యటనకు రాబోతున్నారు అన్న వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పర్యటనకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే తెర వెనుక అత్యంత వేగంగా జరుగుతున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన చేశారు. ఈ మహాపర్యటనకి పునాది వేసేందుకు ట్రంప్ నమ్మకస్తుడు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ ఏడాది చివరిలోనే భారత్ లో అడుగు పెట్టబోతున్నారు. వైట్ హౌస్ లో జరిగిన ప్రత్యేక మీడియా సమావేశంలో రూబియో మాట్లాడిన మాటలు భారత్ గ్లోబల్ పవర్ ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రధాని మోదీకి తాను నెంబర్ 1 అభిమానినని, ఆయన నాయకత్వంలో భారత్ అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగింది అని రూబియో కొనియాడారు. అమెరికాకు భారత్ అత్యంత సన్నిహిత భాగస్వామి అని స్పష్టం చేశారు. అయితే ఈ పర్యటన వెనుక కేవలం మైత్రి మాత్రమే లేదు, ఒక భారీ ఆర్థిక వ్యూహం కూడా దాగి ఉంది. దశాబ్దాలుగా నలుగుతున్న భారత్ అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. మార్కో రూబియో అందించిన తాజా అప్డేట్ ప్రకారం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో కొలిక్కి వచ్చాయి. ట్రంప్ బార్లతో అడుగుపెట్టే నాటికి ఈ చారిత్రాత్మక ఒప్పందంపై అధికారిక ముద్రపడే అవకాశం ఉంది. ఈ డీల్ కనుక పూర్తయితే ఆసియా పసిఫిక్ రీజియన్ లో వాణిజ్యపరంగా చైనా గుత్తాధిపత్యాన్ని భారీ కండిపడడం ఖాయంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇదే అమెరికా భారత్ల సంయుక్త లక్ష్యం కూడా. అసలైన జియో పొలిటికల్ ట్విస్ట్ క్వాడ్. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్న ఈ పవర్ఫుల్ కూటమి నేతల భేటీ త్వరలోనే జరగబోతుందని రూబియో లీక్ ఇచ్చారు. హిందూ మహాసముద్రంలో చైనా దురాక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు క్వాడ్ దేశాలు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నాయి. ట్రంప్ పర్యటనతో ఈ కూటమి మరింత బలపడనుంది. మొత్తానికి వాషింగ్టన్ నుండి అందుతున్న సంకేతాలను బట్టి చూస్తే వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోయే ట్రంప్ భారత్ పర్యటన కేవలం ఒక ద్వైపాక్షిక భేటీ మాత్రమే కాదు, గ్లోబల్ పాలిటిక్స్ రూపురేఖలను మార్చేసే ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ కాబోతోంది.